హై ఫ్రెండ్స్, అందరూ నమస్తే. అరుణ్ శివాయర్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మన వ్యూవర్స్లో కానీ ప్రజల్లో కానీ ఎవరైనా సరే బజ్జీల పునుగుల వ్యాపారం స్టార్ట్ చేయాలని మీరు ఒక ఆలోచనలో అనేది ఉంటే, గతంలో మేము చేసిన ఒక వీడియో ఉందండి. అది ఏమిటంటే, మీరు ఎంత పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తే ఎంత లాభం వస్తుంది అనేది ఆ వీడియోలో తెలియజేస్తాం. ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఎంత పెట్టుబడి అవుతుంది, మీకు షాపు మీరు పెట్టుకోవడానికి ఎంత పెట్టుబడి అవుతుంది, వేటికి ఎంత ఖర్చు చేయాల్సి వస్తుంది అనేది వివరాలు చూద్దాం. మీరు ఎక్కడైనా సరే షాప్ అనేది వెళ్ళే మార్గానికి ఎడమ వైపు చూడండి. వెళ్ళే మార్గానికి ఎడమవైపుకి, కుడివైపు అనేది ఆపోజిట్ పొజిషన్లో ఉంటుంది. ఈ షాప్ అనేది మనకి మరీ భారీ షాప్ అవసరం లేదండి. కొనుగోలు బడ్జెట్కి మీడియం షాప్ చాలు. అది ఒక 10,000 హైయెస్ట్, 7,000 నుంచి 10,000 లోపు మీరు రెంట్లో తీసుకోగలగాలి. ఇంకా తక్కువలో తీసుకున్నా మీకు బాగుంటుంది. మినిమం షాప్ అనేది ఒక 8 అడుగులన్నా వెడల్పు ఉండాలండి. కొద్ది జనాలు ఉన్న 10 మందిని ఉంచోడానికి వీలుగా చూసుకోండి. అలాగే వివరాలు చూద్దాం. షాపు అడ్వాన్సు ఒక 25,000 అండి. స్టీల్ షోకేస్ అనేది, కౌంటర్ అనేది మీకు 23,000 రూపాయలు మేము రాసాము. బోర్డును లైటింగ్లో అది ఫ్రంట్ లైట్ పెట్టుకునే, సెంటర్ లైట్ కాదండి. సెంటర్ లైట్ లైఫ్ ఎక్కువ ఉండదు. ఫ్రంట్ లైటు అది ట్యూబ్ లైట్స్ అరేంజ్ చేసుకుంటే మనకు కరెంటు తక్కువ కాలుతుంది. అది మీకు అది ప్లస్ ఇతర బల్బులు వాటికి కరెంటు ఖర్చు అన్నీ కలిపి మీకు 9,000 రూపాయలు అవుతుంది. ఈ గ్యాస్ బండ్లు అనేది మీకు ఒక 5,000 అవుతుంది. గ్యాస్ బండ్లు అనేది ఇప్పుడు కమర్షియల్ బండ్ అనేది ఒకటి తీసుకోవాలండి. కమర్షియల్ బండ్ అనేది ఒకటి కనెక్షన్ ఒకటి తీసుకోవాలి, కంపల్సరీ ఉండాలి. కమర్షియల్ అనేది బిజినెస్ కమర్షియల్ బండ్ ఉంచుకోవాలి. తర్వాత అనేది మీకు మీ ఇష్టం. అలాగే ఈ స్టవ్లు, కళాయిలు, సామాన్లు, బెజార్ బొచ్చులు, గిన్నెలకు మూతలు, పునుగులు కలుపుకునే పెద్ద గిన్నె ఒకటి, వీటి అన్నిటికీ ఒక 12,000 రూపాయలు రాస్తామండి. అలాగే గ్రైండరు మరీ భారీదంటే మనం కరెంటు తట్టుకోలేము, మనకు అనవసరం. మీడియంగా ఉంటే సరిపోతుంది మనకి. అది ఒక 10,000 రూపాయలు దీనిలో రాయడం జరిగింది. అలాగే సరుకులు పెట్టుబడి నిమిత్తం ఒక 5,000 రూపాయలు పక్కన పెట్టుకున్నాం మనం. అలాగే కవర్లు, క్యారీ బ్యాగుల నిమిత్తం ఒక 2,000 రూపాయలు పక్కన పెట్టాము. నెక్స్ట్ ఏంటంటే, మనం కేటాయించాల్సింది ఇక్కడికి 91,000 రూపాయలు అయినాయండి. ఇది మీరు వ్యాపారం చేయాలనుకునేవారు లాంగ్ టైము మనం చేద్దాం, కొంతకాలం నిలబడదాం, గట్టిగా చేయాలి అనేవారు వ్యాపారంలో దిగొచ్చండి. ఇది లాభసాటి వ్యాపారమే, కాకపోతే కొద్ది కష్టమైంది. అంటే శ్రమతో కూడుకున్న పని. ఎందుకంటే ఉదయాన్నే లెగవాలి, లేచి మార్కెట్కి వెళ్ళి కొత్తిమీరలు, పుదీనాలు, వడకేట్లకి, తర్వాత అన్ని రకాలు తెచ్చుకోవాలి. బయటికి వెళ్ళి పచ్చిమిరపకాయలు, బజ్జీకి అన్నీ తెచ్చుకోవాలి. అలాగే మీరు తడిపిండి అనేది పునుగులకి తడిపిండి పట్టించి కలపాలండి. పునుగులకి డైరెక్ట్గా పొడిపిండి కలపడం కుదరదు. ఆ తడిపిండి అనేది మీరు మిషన్ కొనుక్కోవాలంటే ఒక 14,000, ఇంకో 15,000, సుమారు మంచి మిషన్ బట్టి 14,000 నుంచి 20,000 రూపాయల లోపు ఉంటుందండి. అది మీరు నిదానంగా గ్రాడ్యువల్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత తీసుకోవచ్చు. అది కూడా ఉంటే మనకి టైం కలిసి వస్తుంది, డబ్బులు కలిసి వస్తాయి. ఇవాళ ఉన్న రేట్ల ప్రకారం మీరు తడిపిండి పట్టించుకొని రావాలి. మీరు తెచ్చిన తర్వాత మధ్యాహ్నం 2-3ంటికి మిరపకాయలు వేపాలి. తర్వాత 3:30-4ంటికి వడపిండి పచ్చిపప్పు చక్కగా రుబ్బుకొని, తర్వాత ముందు గారెల పిండి వేస్తారు.
కండ్ర లేకుండా. తర్వాత వడిపిండి వేసుకొని కడిగిన తర్వాత మీరు చట్నీ వేసుకోవాలి. ఫస్ట్ చట్నీ అది 2 గంటల పాటు సరిపోయే వీలుగా చట్నీ వేసుకోవాలండి. ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్లో మూమెంట్ అనేది మనం అలవాటు అయ్యేదాకా చూసుకోవాలి. అది ఫస్ట్ 4కి 4:30కి చట్నీ వేసుకుని మనం 4:45 కల్లా కళాయి వెలిగించుకుంటే మధ్యాహ్నం భోజనానంతరం టిఫిన్ చేసేవారికి, స్కూల్ నుంచి వచ్చే పిల్లలకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు షాప్ అనేది మధ్యాహ్నం 4 గంటలకల్లా 4ంటికల్లా మీరు వాయిల్ అనేది స్టార్ట్ అవ్వాలండి. ఒక వర్కర్ని పెట్టుకున్నా మీకు వచ్చినా ఎలా అయినా సరే మీరు 4ంటికల్లా వాయిల్ అనేది స్టార్ట్ చేసుకుని మెల్లగా వేసుకుంటే అన్ని వాయిలు పడేసరికి మీకు 5 అవుతుంది. అంటే ఎలా అంటే అండి, బజ్జీలు, పునుగులు, అరటికాయ బజ్జీ, మైసూర్ బజ్జీ, వడ, గారి, మెత్తన పకోడీ, మసాలా పకోడీ, ఉల్లిపాయ బజ్జీ, A to Z మీరు అన్నీ చేయగలగాలి. ఇది బ్రహ్మ విజయం కాదండి, కాకపోతే ఓర్పు కావాలి. మన ఇంట్లో వాళ్ళు కూడా మనకు సహకారం ఉండాలి. వర్కర్లు కూడా మనకి నమ్మకమైన వర్కర్లు దొరకాలి. అప్పుడు మీకు దీనంత లాభసాటి వ్యాపారం ఇంకోటి ఏది ఉండదు, అంత బాగుంటుంది. కాబట్టి కష్టపడాలి. కానీ ఒకటి, ఏ వ్యాపారమైనా ప్రారంభంలో అనేది 3 నెలలు 4 నెలల పాటు కష్టపడాలండి. కస్టమర్లందరూ మనకు అలవాటు అయ్యేదాకా కష్టపడాలి. ఎందుకంటే మనం వ్యాపారం పెట్టింది అనేది ఎవరికి తెలియదు కదండి. మనం వ్యాపారం పెట్టి అక్కడ అంతా దగ్గరలో ఉన్న ఏరియాలో మన స్తంభాల కాట్లకి చిన్న బ్యానర్లు కట్టుకొని కర్రలతో, ఇప్పుడు మీరు కడుతున్నారు చూస్తారు కదా, షాప్ ఓపెనింగ్లకి పైన కింద చిన్న కర్రలు కట్టి అలా కొన్ని ఒక 20-25 చిన్న బ్యానర్లు కట్టుకోవడం. ఇది షాప్ ప్రారంభించే ముందు మీరు తీసుకున్న తర్వాత ఇమీడియట్లీగా మీరు ఒక త్వరలో ప్రారంభం అనేది ఒక బ్యానర్ అనేది అక్కడ పెట్టుకోవాలి. బిఫోర్ తెలియడం కోసం మీరు సడన్గా మీరు బోర్డులు పెట్టినా వ్యాపారం జరగదు. బిఫోర్ అనేది ఒక 15 రోజులు 10 రోజుల ముందన్నా పెద్ద బ్యానర్లు 2-3 త్వరలో ప్రారంభం అనేది పలానా రోజు పలానా టైంకి అనేది రాయాలి. అలాగే మీరు అవకాశం ఉన్నవారు ఏం చేయాలంటే, ఇప్పుడు కొంతమంది వ్యక్తులు సైకిల్ మీద స్పీకర్ బాక్స్ అనేది పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. అలాగే అటువంటి వ్యక్తిని చూసుకొని మన షాపు పలానా చోట పెట్టాము, పలానా సెంటర్లో పెట్టామనేది ఆ లోపల ఉన్న ఇళ్ళ వారికి అక్కడ సుమారు 4-5 కిలోమీటర్లు సరౌండ్లో మనం తెలియజేయాలి కంపల్సరీగా. అలాగే మీరు ఇంకో పబ్లిసిటీ కూడా చేసుకోవచ్చు. ఒక పాంప్లెట్స్ అనేది కొట్టి ఆ ఏరియాలో న్యూస్ పేపర్లు వేసే వాళ్ళకి ఇవ్వచ్చు. లేదు న్యూస్ పేపర్లు ఒకవేళ సర్క్యులేషన్ తక్కువ ఉంది అనుకుంటే ఇంటింటా పంచిపెట్టడం. అలా చిన్న ఇప్పుడు ఇదంతా లక్షలేమో అవ్వండి. ఈ పెట్టుబడి ఇప్పుడు నేను చెప్పాను కలిపి మొత్తం కలిపి కూడా 4,000-3,000 కూడా అవ్వవు. ఇప్పుడు పంచిపెట్టే వ్యక్తి మనకి అతనికి ఏమి ఇస్తామండి, ఒక 500-600 ఇస్తాం పొద్దున్నే సాయంత్రం తిరిగినందుకు. అతనికి తిరుగుతున్నాడా లేదా అనేది మీరు వైఫై పెట్టుకుంటే మీకు తెలిసిపోతుంది. అతను ఎక్కడ తిరుగుతుంది ఏంటి అనేది అతను తెలిసిపోతుంది. పాంప్లెట్ పంచిపెట్టేవాళ్ళు కూడా కొద్దిగా మనం దగ్గరుండి పంచిపెట్టించుకునే విధంగా చూడాలి. అలా మనం ప్రమోట్ చేసుకోవాలి ఫస్ట్ బిజినెస్ని. నెక్స్ట్ ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ ముగ్గురు కూడా మీ నక్షత్రాల్లో ఎవరి జాతకం అనేది పిచ్చింగ్లో ఉన్నది అనేది చూడాలి ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు. అది చాలా ముఖ్య విషయం. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇది నూనెతో జరిగే వ్యాపారం, ఇది మీకు సెట్ అవుతుందా లేదా, ఏదో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పేరున లేదా పిల్లల పేరున, పిల్లలని మరీ చిన్నపిల్లలు కాదని కొద్దిగా పెద్ద పిల్లలైనా ఏదో ఎవరైనా పర్లేదు, ఇది బాగుండాలి. వాళ్ళ పేరున మీరు ప్రారంభించి అగ్రిమెంట్ రాయించుకొని, అగ్రిమెంట్ ఫస్ట్ మనం మాట్లాడాల్సింది షాపు ఓనర్లతో ఇన్ని రోజులకి ఇన్ని సంవత్సరానికి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మీరు పెంచుతారు, ఎంత పర్సంటేజ్ పెంచుతారు,
మేము కంటిన్యూ ఉండడానికి మీరు అవకాశం ఇస్తారా లేదా, అక్కడ మనకి ఈ బిజినెస్ అయిన తర్వాత ఈ సామాన్లని కడుక్కోవడానికి వస్తుందా లేదా, మన వచ్చిన వాళ్ళకి వాటర్ సప్లై ఇవ్వడానికి వాటర్ అవకాశం ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. మన షాప్కి సపరేట్ కరెంటు బిల్ ఉందా లేదా, మీటరు, వాటర్ బిల్ సంవత్సరానికి ఎంత వస్తుంది, ఇవన్నీ మనం కనుక్కోవాలి ఫస్ట్ వ్యాపారం దిగేటప్పుడు. ఇది షాప్కి ఉన్న విధానం అండి. షాప్ మీరు పెట్టాలనుకుంటే మీకు కావాల్సినవన్నీ ఈ పొజిషన్ అన్నీ మీరు చూడాలి. బండి మనం పెట్టుకున్నాం అనుకోండి, దీనిలో పెట్టుబడి అనేది సగం పోతుంది, అద్దె బండి తెచ్చి పెట్టుకున్నారు. కానీ రోడ్డెమ్మట అనేది పర్మనెంట్ వ్యాపారం కాదండి. నేను బండి కూడా వ్యాపారం చేశాను, మిఠాయి బండి చేశాను, మిఠాయి బడ్డీ కొట్టులాగా షాపులో పెట్టి బడ్డీ కొట్లో కూడా పెట్టుకున్నాను. షాపు తర్వాత ఒక షాప్ ముందు బడ్డీ కొట్టు కింద పెట్టాను, మళ్ళీ ఒక షాపులో షాప్ కింద పెట్టాను, అక్కడ తీసేసే మామూలుగా పూర్తిగా షాప్ కింద పెట్టాను. బండి మీద వ్యాపారం అనేది గౌరవం ఉండదు, వేస్ట్ అనేది ఎక్కువ పోతుందండి. రోడ్డెమ్మటి బిజినెస్ అనేది వేస్ట్ ఎక్కువ పోతుంది. ఎండ వచ్చినా వాన వచ్చినా ఏదొచ్చినా ఇబ్బంది మనకి. ఆడవారితో మనకి రోడ్డెమ్మట వ్యాపారం చేయాలంటే అందరూ చేయలేరు. కాబట్టి ఏంటంటే అవకాశం ఉన్నవారు షాప్ అనేది పెట్టుకొని మీరు ఈ అమౌంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఒక 5,000 6,000 అవుతుంది. ఆల్మోనట్ కంపెనీది హెవీది ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఒకటి బిగించుకోవాలి మనం షాప్లో ఎదరేపు మనం కళాయి పెట్టే చోట. అదేమవుతుందంటే మీకు టోటల్గా ఉన్న హీట్ని అంతా లాగేస్తుంది, మొత్తం హీట్ లాగేస్తుంది షాప్లో లేకుండా. లేదనుకోండి షాప్ మొత్తం పట్టేస్తుంది. అలాగే ఏంటంటే దిగిన తర్వాత ఒక 5,000 10,000 అటు ఇటు అవుతాయండి. ఇప్పుడు నేను చెప్పినవి కూడా సుమారు నేను ప్రస్తుత ధరల ప్రకారం చూసి నేను చెప్పినవి. మీరు ఈ వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ముందు ఏంటంటే నేను ఒక సంవత్సరం పాటు దీని మీద కష్టపడతాను అనే నిర్ణయంగా ఉంటే దిగాలండి. హడావిడిగా మనం పెట్టంగానే 10,000 రూపాయలు కౌంటర్ రావాలంటే ఎక్కడా రాదండి. నేను మిఠా వ్యాపారం స్టార్ట్ చేసిన రోజు నేను ఫస్ట్ అమ్మిన అమ్మకం 63 రూపాయలండి. 1989లో ఒకరోజు 4 గంటల కాంచి రాత్రి 9 వరకు. అప్పుడు చాలా రేట్లు తక్కువ. అప్పట్లో 63 రూపాయలు అంటే కొద్దిగా రేట్లు. ఫస్ట్ 63 రూపాయలు అమ్మాను ఫస్ట్ రోజు. పొద్దునుంచి సాయంత్రం 4 కాడించి రాత్రి 10 దాకా అద్దె బండి తీసుకొని మిఠాయి బండి పెట్టి ఆ రోజుల్లో రేట్లు అనమాట. ఇవన్నీ పాత రేట్లండి. 100 గ్రాములు ₹20 హాట్ రకాలండి. ₹1.20 ₹1.40 100 గ్రాములు ఆ రోజుల్లో. అలాగే అదే 63 రూపాయలు నేను వ్యాపారం అక్కడ చేసిన వాడిని. నేను అక్కడి నుంచి వ్యాపారం వచ్చే టైంలో ఒక స్థాయిలో పురుగుల బజ్జీలు మిఠాయి కొట్టు చేసినప్పుడు సుమారు 8,000 10,000 అమ్మేవాడిని. తర్వాత నేను ఉట్టి మిఠాయి కొట్టు వచ్చేసరికి 6,000 7,000 అమ్ముకొని నేను తీసేసే టైంలో అలా ఆ స్థాయిలో నేను బయటకు వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ వేరే చోట పెట్టాము. మనం షాప్ తీసేసే ముందు మనం ఏంటంటే వ్యాపారం అనేది ఏంటంటే ఇది మనం భగవంతుడు మనకి ఈ వ్యాపారాన్ని ఇచ్చాడు అనేది మన మనసులో ఉండాలి ఫస్ట్. దీనిలోనే మనం ఆడపేడ తెలుసుకోవాలి అనే నిర్ణయం మన మనసులో ఉండాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు నేను చెప్పాను, మీరు ఆలోచిస్తారు, దిగుతారు. రేపు ఇంకో మీ ఫ్రెండ్ ఎవరో చెప్తారు, ఇంకో ఆలోచన చేస్తారు. అలా కాదండి. నేనున్నాను, చదువుకున్నా, నేను చదివిన చదువుకి అప్పట్లో సరైన ఉద్యోగాలు లేవు. కొంతకాలం వెయిట్ చేశాను. తర్వాత మిఠాయి బండి పెట్టుకున్నాను. సరుకు బయట కొనుక్కొచ్చుకొని మిఠాయి బండి పెట్టుకున్నాను. అక్కడ కొనుక్కొచ్చి కమిషన్ దానిలో కొంత లాభం కలుపుకొని అమ్ముకునేటట్లుగా తెచ్చుకొని అమ్ముకున్నాను. తర్వాత ఏం చేశాను, నిదానంగా కార్ఖానా ఏర్పాటు చేసుకున్నాను. ఒక వర్కర్ని పెట్టుకుని తయారు చేయించి ముందుకు వెళ్ళాను. దీనిలో ఎన్నో రిస్కులు ఉంటాయి లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. నా వ్యాపారం నా అనుభవం వెళ్ళిన తర్వాత ఏమైందండి, వర్కర్లు ఒక రోజు వచ్చి రాక, కొట్లో సరుకుండి లేక నేను ఉద్యోగం రాదని నిర్ణయానికి వచ్చి మిఠాయి సరుకు తయారు చేయడం నేను నేర్చుకున్నాను. నేను అలా నేర్చుకొని
నా మిఠాయి వ్యాపారాన్ని 35 సంవత్సరాలు జర్నీ చేశాను. ఫస్ట్ 7-8 ఇయర్స్ అనేది 7-8 సంవత్సరాల వరకు నాకు పని రాదు. ఎన్నో బాధలు పడ్డాం. పునుగుల బజ్జీలు కూడా అంతే. ఫస్ట్లో స్టార్టింగ్లో మాకు పునుగుల బజ్జీలు అనేది మాకు వ్యాపారం తెలియదు. ఇప్పుడు నేను చెప్తే మీరు ఎలా వింటున్నారో నాకు తెలియదు. అనుకోకుండా మేము తిరుపతి వెళ్ళి వచ్చేసి స్టార్ట్ చేస్తాం. క్లిక్ అయింది, బాగుంది. అప్పుడు అక్కడ కూడా స్టాండర్డ్ దొరికారు. తర్వాత మేము వేరే షాప్ మారిన తర్వాత కొద్దిగా వర్కర్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మేము ఆ వర్కర్తో పడలేక మేమిద్దరం భార్యాభర్తలు పని నేర్చుకొని పునుగులేడు నేర్చుకొని మేము ముందుకు వెళ్ళాం. అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరూ మీరు దిగదలుచుకుంటే ఈ వ్యాపారం భగవంతుడు నాకు ఇచ్చాడు, నేను దీనిలోనే ఇవ్వాలి, నేను దీనిలోనే సంపాదించుకోవాలి అనే ఒక నిర్ణయానికి రావాలి. అలాగే వ్యాపారం ఉన్న తర్వాత ఎలా ఉంటుందంటే అండి, ఒక నెల అద్దులన్నీ పోను, ఒక నెల బాగుంటుంది, ఒక నెల టైట్గా ఉండొచ్చు. అన్నంత మాత్రాన నాకు వ్యాపారం లేదని వ్యాపారం చేసే ఏ వ్యక్తి చెప్పకూడదు. నా ఉద్దేశం ప్రకారం గుమ్మనంగా ఉండాలి. మీకు విలువ సమాజంలో ఎవరైనా రూపాయి ఇచ్చేవాళ్ళైనా మీకు ఇస్తారు. కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే కూర్చుంటారు, వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారం లేదండి, బేజారుగా దీన్ని ఎవరు పెట్టుకున్నారు మిమ్మల్ని అలా చేస్తుంటారు. అది కరెక్ట్ కాదండి. వ్యాపారానికి లక్షణం అది కాదు. వ్యాపారానికి లక్షణం ఏంటంటే టైం టు టైం తీయడం, వ్యాపారం ఉన్నా లేకుండా కాపలా కాయడం, వ్యాపారం అంటే రంది ఉండడం. మీరు వ్యాపారంలో ఉన్నారు, వ్యాపారం ప్రారంభమైన కాడి నుంచి వ్యాపారం అయ్యే వరకు కాల్ వస్తే ఫోన్ మాట్లాడుతుంది తప్పించి పునుగుల బజ్జీల కౌంటర్లో ఉండేవాళ్ళు ఫోన్ మాట్లాడకూడదు. వ్యాపారమే, నాకు వేరే వ్యాపారం వస్తుందని మనం వెంపరాట కౌంటర్లో చూస్తుండాలి వ్యాపారం కోసం, అప్పుడు వ్యాపారం జరుగుతుంది. అలా కాకుండా మన పనిలో మనం ఉంటే వ్యాపారం జనాలు వెళ్ళిపోతుంటారు. వెహికల్స్ ఒకవేళ వస్తారు, మనం ఏదైనా ఇలా ఫోన్ చూస్తున్నాం అనుకో టక్కుని బ్రేకేసి లాగిచ్చేస్తారు. నేను ఎన్నోసార్లు గమనించాను. నేను నా అనుభవం మీకు చెప్తున్నా. నేను కూడా ఇప్పుడు నా అవసరమై ఏ ఫోనో ఏదైనా రాసుకుంటున్నాం అనుకోండి, వెళ్ళిపోతారు వాళ్ళు. మనం కౌంటర్లో ఉన్న వాళ్ళని కనబడేటట్టు ఉండాలి, కన్వీనియంట్గా ఉండాలి, త్వరగా ఇచ్చేటట్టు ఉండాలి, నీట్గా ఉండాలి. ఫస్ట్ నీట్నెస్, 100% నీట్నెస్, క్వాలిటీ. పక్కన షాపుల వాళ్ళు ఎంతవరకు మీరు క్వాలిటీ ఇస్తున్నారు దాని మీద మనం క్వాలిటీ ఇవ్వాలి. క్వాలిటీ రాజీ పడకూడదు. వ్యాపారం పెరిగిందంటే రాజీ పడకూడదు. దానికి ప్రత్యామ్నాయంగా క్వాలిటీ చేయడం చూడాలి. ఇన్స్టెంట్గా బేరం సడన్గా వస్తుంది. దానికి క్వాలిటీ తగ్గకుండా మనం సరుకు జనాలకు ఇచ్చేటట్టుగా ఎలానే ఆలోచన చేయాలి. అది అనుభవంగా తెలుసుకోవాలి, అనుభవం వాళ్ళ ద్వారా. ఇలా ఈ మిఠాయి వ్యాపారం ఎంత రిస్క్ ఉందో ఈ పునుగుల బజ్జీలు కూడా అంతే రిస్క్ ఉంటుందండి. మేము మిఠాయి పని నేర్చుకున్నాము. ఆమెకు రాదండి మిఠాయి పని. నేను పునుగుల బజ్జీలు వేస్తాను, మిఠాయి పని వేస్తాము, కర్రీ పాయింట్ పెట్టామండి, కర్రీస్ అన్నీ నేర్చుకున్నాం. అలాగే టిఫిన్ సెక్షన్ నేర్చుకున్నాం. మొత్తం మా లైఫ్లో నేర్చుకోవాల్సినవన్నీ ఫుడ్ ఐటమ్ మొత్తం మ్యాక్సిమం నేర్చుకున్నాము. ఇంకా నేర్చుకుందాం. ఇప్పుడు మీరు తెలియజేసేవాళ్ళు ఇంకా నేర్చుకుంటామండి. పెద్ద ఇదే ఉంది. మనం ఇప్పుడు అనుభవం మనం చేయాలనేది మనం నిత్య విద్యార్థి కింద ఉండాలి. వర్కర్ అనేవాడు వ్యాపారం చేసేవాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నాను, మీకు చెప్తున్నాను, నా అనుభవం మీకు చెప్తున్నా. నాకంటే అనుభవులు ఉంటారు, ఆయన చెప్పేది నేను వింటా. అలా ఉండాలి మనం. ఇప్పుడు మీరు వ్యాపారం చేయాలని నిర్ణయానికి వచ్చినప్పుడు ఒక మంచి రోజు చూసి ఒక సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళి కలిసి, నేను వ్యాపారం చేయదలుచుకున్నానండి, ఇలా ఫలానా ఆయిల్ వ్యాపారం, ఆయిల్తో జరిగే వ్యాపారం, అది నాకు ఏ ముఖంలో కలిసి వస్తుంది, ఎలా ఉంటుంది షాపు అనేది కనుక్కోండి. అలాగే షాప్ ముఖం అనేది ఉందిలేని కానీ మెయిన్ పేరుగోళాన్ని బట్టి చూసుకోవాలి, నక్షత్రాన్ని బట్టి ఎలా జరుగుతుందనేది అది ముఖ్యమండి. ఇలా చూసుకొని ముందుకు వెళ్ళండి. ఈ వ్యాపారంలో నా జీవితం మీద నిలబడాలి అనేది మీరు ముందు నిర్ణయించుకోండి. అప్పుడు చక్కగా వ్యాపారం చేయడానికి ముందుకు రండి. ఇది ఒకళ్ళు చెప్పరండి, నా అనుభవంగా. ఇప్పుడు కొంతమంది సంపాదించిన తర్వాత వాళ్ళ అనుభవాలు చెప్పడానికి ఫీల్ అయిపోతుంటారు.
మాకు ఆ ఫీలింగ్ ఏం లేదండి. దేనికి ఫీల్ అవ్వడం దేనికి? మనం వ్యాపారం పబ్లిక్గా వ్యాపారం చేసిన వాళ్ళం. ఇప్పుడు పునుగుల బజ్జీలు వ్యాపారం చేసినప్పుడు లుంగి కట్టుకొని షర్ట్ వేసుకొని పునుగుల బజ్జీలు అమ్మిన రోజున వాళ్ళం. ఇవాళ నేను మీతో మీకు చెప్పడానికి ఏముంది? మనకి దానిలో ఇన్సల్ట్ ఏం లేదండి. వ్యాపారం ఉన్న తర్వాత సిగ్గుపడకూడదు, చిన్న వ్యాపారం అని బాధపడకూడదు. అది అలా అయితే దిగచ్చు, కష్టపడచ్చు. ఎప్పుడన్నా ఏదైనా ఒక్కరోజు మీరు ఎప్పుడు వ్యాపారాలు తక్కువ ఉంటుందో ఆ రోజు ఒక్కరోజు సెలవు పెట్టుకోవచ్చు. కొన్ని చోట్ల ఆదివారం కూడా వ్యాపారం ఉంటుందండి, కొన్ని చోట్ల ఆదివారం తక్కువ ఉంటుంది. కానీ ఏంటంటే దీనిలో సెలవు పెట్టుకోవడం అనేది కష్టం అండి. పొద్దునపూట ఏమో పావలా పని ఉంటుంది, మధ్యాహ్నం నుంచి ఏమో ముప్పావల పని ఉంటుంది. ఈ దీనిలో ఉన్నది రెస్ట్ తీసుకునే వాళ్ళు ఉదయం నుంచి భార్యాభర్త ఇద్దరు 1/1 రెస్ట్ తీసుకోవాలి, ఇంట్లో పని చూసుకుంటా. మధ్యాహ్నం నుంచి మాత్రం యాక్టివ్గా ఉండాలి. రాత్రి 10 దాకా గట్టిగా చాకరీ, 12 దాకా పడుకునేసరికి 1 గంట అవుతుంది, 12 గంట అవుతుంది. అలా చేయాలి, కష్టపడాలి. మరి పొద్దున్నే లేచి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మిగిలిన ఐటమ్ ఏమైనా పిండ్లు ఉంటే జాగ్రత్త పెట్టుకొని మరుసటి రోజు వినియోగించుకోవడం వీలుగా, నిల్వ ఉండకుండా, ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా. అలా కొద్దిగా మిగులుతాయండి. ఫుడ్ ఐటమ్ ఎక్కడైనా మిగులుతాయి, హోటల్ అయినా మిగిలితే కొద్దిగా పొద్దున్నే ఫస్ట్ ట్రిప్లో వాడేస్తారు. అలా మీరు నేను చెప్పిన ఈ నా అనుభవం, నేను మీకు ఇచ్చిన ఈ పునుగుల బజ్జీలకి ఇచ్చిన సలహా బాగుందని మీరు అనుకుంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన వాళ్ళ నలుగురికి తెలియజేయండి. బీ హ్యాపీ.